జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. మానవ జన్మ తల్లి గర్భములో 9 నెలలు అని మాత్రమే ప్రపంచంలో మనిషికి తెలుసు. తల్లి గర్భంలో 9 నెలలు ఇంతేనా మానవ జన్మ? పుట్టిన తరువాత 60, 70, 80, 100, చివరిగా దేవుడిచ్చినటువంటి 120 సంవత్సరాలేనా? ఈరోజు లోకానికి తెలిసింది మానవ జన్మ తల్లి గర్భములో 9 నెలలే జరిగింది. భూమి మీద బ్రతుకుతాడు మానవుడు 60, 70, 80, 100 సంవత్సరాలు అని. జన్మ కొరకు తెలిసింది మానవునికి ఇంతే. కానీ మానవ జన్మ జరగడానికి, మానవ జన్మ ఈ భూమి మీద ఒక మనిషి పొందడానికి నేడున్నటువంటి మీరు ఈ తరములో ఇక్కడ పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పుట్టింది అని మనం బైబిల్ని అడిగితే బైబిల్ ఒక మంచి వాక్యాన్ని మనకు చెబుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చదువుదామండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును, కానీ ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, యేసుక్రీస్తు బలి అయినది యుగముల సమాప్తి. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు వారు మరణించటానికి, ఆయన మరణించే సమయానికి యుగములు జరిగాయట. యుగములు అంటే యేసు పుట్టేసరికి మరణించేసరికి యుగాలు అయిపోయాయి. ఎక్కడ? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు మరణించినంత వరకు యుగాలు. ఎంతకాలం అండి? యుగాలు. అంటే మానవ జన్మ భూమి మీద జరగడానికి యేసుక్రీస్తు వారికి యుగములు పడితే, యేసు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మనం పుట్టాం. ఎవరు? మనం. యేసు పుట్టేసరికే చనిపోయేసరికి యుగాలైతే, నువ్వు పుట్టేసరికి ఇంకా ఎన్ని యుగాలు జరిగి ఉంటుంది? అంతేనా? అంటే మానవ జన్మ, మన జన్మ ఈ భూమి మీద యుగాల తరువాత జరిగింది. యేసుక్రీస్తు వచ్చేసరికే యుగములు. ఆ తర్వాత 2022 సంవత్సరాలు, అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? ఇంకొక 2000 అంటే ఇవన్నీ యుగాలు. అంటే ఆదాము నుండి భూమి మీద నువ్వు రావడానికి నీకు యుగాలు పట్టింది. ఎవరి నుండి రావడానికి? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులు, ఒకని నుండి ఆదాము నుండి నువ్వు వచ్చావు. ఆదాము నుండి
మనం ఎందరిలోనూ ప్రయాణం చేసి యుగాలు 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 దాటి ఈ 2022లో నువ్వు జన్మించావంటే ఆదాము నుండి నేటికి ఎన్ని యుగాలు, ఆదాము నుండి యేసు వరకు ఎన్ని యుగాలు? చాలా యుగాలు. 9 నెలల్లో ఒక్క ఆ తల్లి గర్భములో ఉన్నావు. 9 నెలలే తల్లి గర్భములో ఉన్నావు. కానీ ఆదాము నుండి నువ్వు రావడానికి, తండ్రుల గర్భములో నుండి ప్రవేశించటానికి నువ్వు యుగ యుగాలు ఉన్నావు. అంటే నువ్వు భూమి మీద పుట్టడానికి ఆదాము నుండి ఇప్పటికీ యుగాలు పట్టింది. ప్రియులారా, అంటే మనది 9 నెలలలో జరిగింది కాదన్నమాట. 9 నెలల్లో బయటకు వచ్చేసరికి తల్లి చూసి పొంగిపోయింది. అబ్బా, 9 నెలల్లో వీడిని చూశాను అని, 9 నెలల్లో నిన్ను చూశాను అని తల్లికి ఆనందం. తల్లి కోరిక 9 నెలల్లో తీరిపోతే, ప్రియులారా, తల్లి కోరిక 9 నెలల్లో తీరిపోతే మరి నిన్ను కావాలనుకున్నటువంటి దేవుడు నీ కొరకు నీ రూపాన్ని బయటకు వచ్చి నిన్ను చూడడానికి ఆయనకి 9 నెలలు పట్టిందా? ఎంతకాలం పట్టింది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము. మనం నివసించామట దేవునిలో. తరతరాలు నివాస స్థలము, పరలోకం కాదు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీలో తరతరాలు ఉన్నాము. నీలో తరతరాలు ఉన్నాము అంటే తల్లిలో 9 నెలలు ఉన్నావు, దేవునిలో తరతరాలు ఉన్నావు. తల్లిలో 9 నెలలు ఉన్నావు, దేవునిలో తరతరాలు ఉన్నావు. నువ్వు తరతరాలు దేవుని గర్భములో ఉంటే, తండ్రి గర్భములో ఉంటే, దేవుని గర్భములో ఉంటే, ఆ దేవుని గర్భములో తరతరాలు ఉండేటప్పటికి 2వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. పర్వతములు పుట్టలేదట, ఇంకా భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. బా, చూడండి, తరతరాలు నువ్వు తండ్రిలో ఉంటే, ఆ తరతరాలు తండ్రిలో ఉన్నప్పుడు పర్వతములు పుట్టక ముందు తండ్రిలో యుగ యుగాలు ఉన్నావట. చూడండి ఎలా ఉందో. దేవునిలో ఉన్నది యుగ యుగాలు, తరతరాలు యుగ యుగాలు దేవునిలో ఉంటే, ఆ దేవునిలో నుండి నువ్వు ఒకనిలోనికి, ఆదాములోనికి వచ్చావు. ఆదాము నుండి యేసుక్రీస్తు పుట్టేటప్పటికి భూమి మీద యుగాలు స్టార్ట్ అయిపోయాయి. యేసు నుండి ఇప్పుడు నువ్వు పుట్టడానికి ఎన్నో యుగాలు పట్టింది. అంటే ఆదాము నుండి నేటికి యుగాలు, ఆదాములోనికి రాకముందు దేవునిలో యుగ యుగాలు. ఎంతకాలం ఉన్నావు నువ్వు? ఎంతకాలం ఉన్నావు? ఈ ప్రపంచానికి దేవుడు అందుకే
తల్లి గర్భములో నిన్ను 9 నెలలు దేవుడు ఉంచాడు. నువ్వెందుకు తెలుసా తల్లి గర్భములో ఉన్నావు? నీ తల్లి గర్భములో 9 నెలలు నువ్వెందుకు ఉన్నావంటే, నువ్వు నా గర్భములో కూడా నువ్వు ఉన్నావని నీకు తెలియాలని తల్లి గర్భము తయారైంది. తెలుసండి? ఎందుకు ఉండాలి 9 నెలలు? 9 నెలలు ఎందుకు ఉండాలి? నువ్వు తల్లి గర్భములో ఎందుకు ఉండాలి? అసలు ఆ గర్భములో మానవ జన్మ ఎందుకు జరగాలి? నేలమంటి నుండి నరుని నిర్మించినట్టుగా దేవుడు ఆదాము నుండే తీసాడు కదండి. ప్రక్కటెముకను తయారు చేసి హవ్వ, కయ్యేను, హేబేలు, షేతు, ఏనోషు, కేయినాను, మహలేలు అని అందరినీ తెస్తున్నాడు అనుకోండి. చేయొచ్చు కదండి, చేయొచ్చు కదా. ఆయన అలా చేయలేదండి. చేయొచ్చు ఆయన. పిల్లలు కావాలనుకున్న దేవుడు పిల్లలను ఆయనే తీయొచ్చు. కానీ తల్లికి గర్భాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నాయనా 9 నెలలు తల్లి గర్భములో ఉన్నావు కదా, నువ్వు గర్భములో ఉన్నప్పుడు నీ తల్లి ఎలా వస్తావో, ఎప్పుడు వస్తావో, ఏ రూపంలో వస్తావో అని నీ తల్లి చూసి 9 నెలలకు అమ్మయ్యా వీడు పుట్టేశాడు అని ఎలాగైతే ఆమె కోరిక తీరిందని ఆనందపడుతుందో, 9 నెలల్లో నీ తల్లి కోరిక తీరింది. నువ్వు బయటికి రావడానికి నాలో నుండి ఆదాములోకి వచ్చి, ఆదాములో నుండి ఎందరిలోనికి వచ్చి, ఎందరిలో నుండి తల్లిలోనికి వచ్చి, తల్లిలో నుండి బయటికి రావడానికి నీ జన్మకు యుగాలు పట్టింది. ఎంత పట్టింది? గట్టిగా యుగాలు. యుగాలు ఉన్నారు తండ్రి గర్భములో. ఎవరి గర్భములో ఉన్నారు? తండ్రి గర్భములో ఉన్నారు. నాకు రేపు జూన్ నెల 14వ తేదీ బెంగళూరులో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నాకు ఒక టైటిల్ ఇమ్మన్నారు. ఏమని? సీమంతం చేస్తున్నాము, సీమంతం చేస్తున్నాం కనుక అన్నయ్య దీనికి సంబంధించిన ఒక టైటిల్ ఇవ్వండి అని వాళ్ళు అన్నారు. దేవుని మాటలు అందించాలని. ఏమి ఇవ్వాలి నేను? సీమంతం స్త్రీకేనా? ఎవరికి? సీమంతం స్త్రీకేనా లేదా సీమంతం దేవుడికేనా? 9 నెలలు తల్లి గర్భములో ఉన్నందుకు ఈమెకు జరిపించాలట సీమంతం. తండ్రిలో యుగ యుగాలు ఉన్నందుకు దేవుడికి చేయొద్దా సీమంతం? ఆ దేవునిలో నుండి ఆదాములోనికి వచ్చినందుకు ఆదాముకి ఏం చేయాలి? సీమంతం చేయాలి. ఆదాము నుండి ఎందరో తండ్రులలో నుండి మనమంతా బయటికి వచ్చినందుకు ప్రతి పురుషుడికి చెయ్యాలి. పెళ్ళైన పురుషుడికి సీమంతం. ఏం చేయమంటావు? సీమంతం గురించి ఏం చెప్పమంటావు అని అడిగాను వాళ్ళని. ప్రియులారా, నిజంగానండి, తల్లిలో ఉన్నందుకే సీమంతం చెయ్యండి అని. ఆ సీమంతం చేస్తుంటే నేను 6వ నెలలో 5వ నెలలో సీమంతం చేయించుకుంటున్నానని ఆమెకు అంత ఆనందమైతే, పిల్లరా, తండ్రి గర్భములో యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు పిల్లరా 6వ నెలలో ఉండేసరికి ఆమె చూసుకుంటుంది కడుపు ఎంత వచ్చిందో. 7వ నెల, 8వ నెల, 9వ నెల ఎలా ఉంటుందండి? మీకు 9 నెలలు వచ్చేసరికల్లా మీ పొట్ట చూసుకొని, మీ కడుపు చూసుకొని, ఎవడో తిరుగుతున్నాడు, ఎవడో కదులుతున్నాడు, ఎవరొస్తారని ఒక తల్లి మురిసిపోతున్నప్పుడు, ప్రియులారా,
దేవునిలో నువ్వు యుగ యుగాలు ఉండి, ఆ యుగ యుగాలు ఆయనలో ఉన్న నీవు ఆదాముల్లో అక్కడ నుండి ప్రయాణం చేసి ఈరోజు నువ్వు ఈ గుంటూరులో జన్మించావు అంటే ఎన్ని యుగాలు పట్టింది నిన్ను చూడడానికి, ఈ రూపములో నిన్ను బయటికి రప్పించటానికి దేవుడికి యుగ యుగాలు పట్టింది అంటే ప్రియరా, తల్లి కంటే ఎక్కువగా ఎదురు చూసింది దేవుడని మర్చిపోకండి. తల్లి కంటే ఎక్కువ ఎదురు చూశాడైనా. మీరేం చూశారమ్మా ఎదురు చూపులు? మీకేమున్నాయి? 9 నెలలకు తీరిపోయింది, ఆయనకు యుగాలు పట్టింది. మీరు నాలో యుగాలు ఉన్నారు. నాలో నుండి, ఆదాములో నుండి ఈ భూమి మీదకి రావడానికి తండ్రులలో యుగాలు ఉన్నారు. మీ జన్మకైతే యుగాలు, మన జన్మకైతే ఏంటండి? యుగాలు. ఇన్ని యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు, ఇన్ని తరాలు ఎదురు చూసినటువంటి దేవుడు క్షణాలలో నిన్ను చంపేసుకుంటాడా? క్షణాలలో నిన్ను వదిలేసుకుంటాడా? మీరు ఆలోచించాలి. ఎక్కడ నుండి నీ కొరకు ఎదురు చూడటానికి దేవుడు పట్టింది యుగాలైతే, ఇన్ని యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు క్షణాలలో వదిలేసుకుంటాడా? కాదండి, క్షణాలలో వదిలేసుకోడు. మీరున్నారు, మీకు పిల్లలు పుట్టారు, ఆ పుట్టిన పిల్లలు తప్పు చేశారు అనుకోండి, వదిలేసుకుంటారా? ఒక తల్లి బుర్ర ఊపేస్తుందండి స్పీడ్గా, వదులుకోదట ఆవిడ. ఏమ్మా నా ఇష్టం, ఏమ్మా నా కొడుకు, ఏమ్మా ఇంకా మరి ఏం చెప్పమంటారు? ప్రేమ, తల్లి ప్రేమ, కడుపు కోత. అబ్బాబాబాబాబాబా, డైలాగులు చూడండి ఎలాగొస్తున్నాయో. తల్లి ప్రేమ, కడుపు కోత, పేగు బంధం, పేగు పాశం, ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. నవమాసాల కష్టం. చూసారా? 9 నెలలు నీలో ఉన్నందుకు నువ్వే నీ బిడ్డను వదులుకొనకపోతే యుగ యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు వదులుకుంటాడా? అందుకే దేవుడు తప్పు చేసినా వదులుకోవటం లేదు. తప్పు చేసినా వదులుకోవటం లేదు. అలా వదులుకొనని వారిలో తప్పు చేసిన ప్రారంభ దంపతులైనటువంటి ఆదామవ్వలు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఎవరు? మనందరికీ ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు. వాళ్ళు తప్పు చేశారు. ఆమె పండు తినేసింది, ఈయన పండు తినేశాడు. ఇద్దరూ తప్పు చేశారు. తప్పు చేసిన దేవుడు ఎంతకాలానికి వదులుకున్నాడు చూస్తారా? బైబిల్ తీయండి. ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడట. ఎందుకు 930 సంవత్సరాలు బతికాడు తెలుసా మీకు? పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడే. పండు తిను దినమున ఆదాము తిన్న రోజే చచ్చిపోతావని చెప్పిన దేవుడు
తిన్న రోజు చంపకుండా 930 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాడు? చెప్పండి, ఆలోచించండి. ఒరే, చావుకైతే క్షణాలు గాండ్రా, వదులుకోవడానికి మాత్రం క్షణాలు కాదు అంటున్నాడు దేవుడు. అంతేనా? చావు ఎంతసేపు? క్షణం, చచ్చిపోతారు. ఈరోజు ఒక యాక్సిడెంట్ అయింది. ఉదయం వస్తున్నారు, ఒక టాటా మ్యాజిక్, అందులో 4 మగపిల్లలు ఉన్నారు. ఏదో కారుని తప్పించబోయి చెట్టుకెళ్ళి గుద్దేశాడండి. స్పాట్లో 2 చచ్చిపోయారు. ఇక్కడే జరిగిందట, చూడండి. అమరావతిలో జరిగిందట. అమరావతి రోడ్డు పిల్లరా చచ్చిపోయారు. 2 చనిపోయారట పిల్లరా. చావు క్షణాల్లో వస్తుంది. చావుకైతే క్షణాలు, వదులుకోవడానికైతే ఆదాము 930 సంవత్సరాలు. ఆలోచించండి, అన్ని సంవత్సరాలు ఆదామును వదులుకోలేకపోయాడా? 930 సంవత్సరాల వరకు ఆదాము ఏం చేశాడు? 2వ వచనము 3వ వచనం చూడండి. కుమారులను, ఎన్నో వచనం? 4వ వచనం చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 4వ వచనము. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 900 ఏండ్లు, 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. 800 ఏండ్ల వరకు కుమారులను కుమార్తెలను కన్నాడట. ఎవరు? ఆదాము. అంటే ఆదాము కుమారులను కుమార్తెలను కనాలంటే ఎవరు ఉండాలి? చెప్పాలి అమ్మగారులు. ఎవరుండాలి? 800 ఏండ్ల వరకు పిల్లలను కనాలంటే ఈవిడ ఉండాలి వద్దా? అవి ఉండాలి వద్దా? తెంపేసిన ఆవిడ్ని దేవుడు తెంచుకోకుండా 800 సంవత్సరాలు ఉంచాడండి. మీకు ఎక్కిందో లేదో కానీ నాకు ఎక్కింది. ఏంటండి ఆయన? తప్పు చేసిన ఆమె, పండు తిన్న ఆమె ఈ భూమి మీద భూమిని నిండించింది అని దేవుడు ఆదామును పుట్టిస్తే, తప్పు చేసిన వాళ్ళను వదులుకోకుండా 930 సంవత్సరాలు ఆదాముని, 800 సంవత్సరాలు ఆపని దేవుడు బ్రతికి ఉంచాడు. అంటే యుగాలు ఎదురు చూసిన అతను క్షణాలలో ఎలా వదులుకుంటాడో. నీ సంగతి చూద్దాం. నువ్వు అంత మంచోడువా? ఆడు చెట్టు పళ్ళే వద్దంటే తిన్నారు, నువ్వు చెట్టు పండు కాదు. చాలా పెద్ద పెద్ద తప్పులు చేసావు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఆదాం వ్యభిచారా చేయడానికి ఇంకొక ఆడదేది? చెప్పండి, ఆలోచించండి. హంతకుడా? నరహంతకుడా? ఎవరు? అలాంటి వాడు చెట్టు పండు తిన్నోడండి. ఒక్క తప్పు చేసినోడు 930 సంవత్సరాలు బతికితే 50, 60, 70 సంవత్సరాల్లో ఎన్నో తప్పులు చేసినవా నువ్వు 60 సంవత్సరాలు బతికేశావు. నేను చాలా సంవత్సరాలు అదే ఆలోచించాం. ఎన్ని తప్పులు చేస్తుంటే చంపడేంటి ఆయన అని. మీరు ఆలోచించారా? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఇంతెంత తప్పులు చేస్తుంటే ప్రజలు, ఇంతంత ఘోరంగా ప్రవర్తిస్తుంటే ప్రజలు ఉగ్రవాదులుగా, నాస్తికులుగా, హేతువాదులుగా, ఫ్యాక్షనిస్టులుగా, నక్సలైట్లుగా
ఎంతో మందిని చంపుతున్నటువంటి నరహంతకులు, దేవుడే లేడు, దేవుడు ఉన్నాడని నేను నమ్మను, విశ్వం దేవుడు సృష్టి కాదని చెప్పినటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి వాడు 76 సంవత్సరాలు బతికేశాడు. ఎందుకండి ఇలా బతుకుతున్నారు వీళ్ళు? దేవుడు లేడన్నవాడు ఎందుకు బతుకుతున్నాడు? పాపాలు చేస్తున్నవాడు ఎందుకు బతుకుతున్నాడు? ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నవాడు ఎందుకు బతుకుతున్నాడు? ఇన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు వీళ్ళు చచ్చిపోవడం లేదు? వదులుకుంటే ఎలారా? వదులుకుంటే ఎలా? యుగాలురా, నాలో తరాలు ఉన్నారు, నాలో యుగాలు ఉన్నారు. ఆదాము నుండి రావడానికి ఎన్నో యుగాలు నేను ఎదురు చూశాను. ఇన్ని యుగాలు ఎదురు చూసినప్పుడు నేను తొందరగా ఎలా వదులుకుంటాను? అంతేనా? ఒక సంవత్సరం ఒక ఆడపిల్లతో తిరిగాడు అనుకోండి ప్రేమించి, ఈడు ఇక ఆవిడ షాట్ ఇచ్చిన తర్వాత ఈడు గడ్డం పెంచేస్తాడు. అంతేనా? ఎక్కడో బాబు ఎంటుకలంటే ఆమెవే. ఆమె వలన నేను ఈ గడ్డాలు పెంచుతుంటే పాప ఆ పిల్ల కోసమే ఇలాగ అయిపోయాడు అని మనం అంటున్నా సిగ్గు లేకుండా ఇంకా గడ్డాలు ఉంచి ఇంకా ఏమనుకుంటాడంటే ఆమె వస్తుందని ఎదురు చూస్తున్నానండి. ఈ మధ్యన మా దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఏమండి, నా భార్యకి నేను విడాకులు ఇచ్చేసానండి, అయినా ఆమె కోసం నేను 7 సంవత్సరాలుగా ఇంకా ఎదురు చూస్తున్నానండి. బాబా బుర్ర పాడైపోయింది నాకు. మగాడు ఇలాంటి వాడా? వదులుకోడా? ఏమండి, ఒక పురుషుడు ఇలా వదులుకోడా? ఒక స్త్రీ ఇలా వదులుకోదా? ప్రేమించినందుకే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు వదిలించకపోతే నిన్ను దేవుడు అంటున్నాడు నీ గురించి. దేవుడు లోకమును ప్రేమించావంటున్నారా? నేను ఒకటి ముందు తగిలించాను. ఏంటి? ఎంతో ఎంతో ప్రేమించాను రా నిన్ను. నీ గురించి నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశాను రా. ఎలా వదులుకుంటాను? అందుకే దేవుడు ఆదాము చావుని రాశాడు. అదేది రాశాడండి పిల్లరా. చావు తేదీ రాయాలి. ఎందుకంటే నేను వదులుకోవడానికి 930 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రపంచానికి తెలియాలి. ఆదామును వదులుకోవడానికి 930 సంవత్సరాలు పట్టింది. తప్పు చేసినా వదులుకోలేకపోయానురా 930 సంవత్సరాలు. ఆదాముకు 930 సంవత్సరాలు అయితే ఆ తర్వాత సేతట ఎన్ని సంవత్సరాలకు చనిపోయాడు? 5వ అధ్యాయం 8వ వచనము. 912 సంవత్సరాలు సేతు ఏం చేశాడు తెలుసా మీకు? ఏదేం చేశాడు? తప్పు చేయలేదా? మీరు అనుకుంటున్నారు ఇతను తప్పు చేయలేదండి, తప్పు చేసింది ఆదాము అవ్వలే అనుకుంటున్నారు మీరు. కయ్యని చేసింది ఇది కయ్యనే చేశాడు తప్పు అనుకుంటున్నారు. హేబేలు చేయలేదా తప్పు? మొత్తం వీళ్ళ స్టోరీలన్నీ ఇప్పుతాను చూడండి, అదిరిపోద్ది. మరొక ఆయన చూడండి, పేరు ఏనోషు. 11వ వచనము. 905 ఏండ్లు బ్రతికాడట ఏనోషు. 905. తప్పు చేయలేదా? చేశాడు. తర్వాత కైనాను 14వ వచనము. కైనాను 910. వీళ్ళు చూడండి. ఆ తర్వాత మహలేలు 830 సంవత్సరాలు బతికాడట. ఆ తర్వాత ఎరదు 962 సంవత్సరాలు బతికాడట. హానోకు 365 సంవత్సరాలు బతికాడట. మెతుషల
969 సంవత్సరాలు బ్రతికాడట. లెమెకు 777 సంవత్సరాలు బ్రతికాడట. వీళ్ళందరూ ఏంటండి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నారు, ఎందుకు వీళ్ళు బ్రతికారు, ఏం చేశారు, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ స్టోరీ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆదాము మొదలుకొని, హేబేలు మొదలుకొని, షేతు మొదలుకొని, ఎరుదు, రయు, పెలెగు, లెమెకు, హానోకు, దేవునితో నడిచిన హానోకు వరకు వీళ్ళందరూ తప్పు చేశారట. అందుకే వాళ్ళ ఆయుష్కాలం రాశాడు. నేను బైబిల్ చదువుకున్నప్పుడు అనుకున్నాను, 930 సంవత్సరాలు ఆదాము గురించి రాసిన మీరు ఈ కిందనున్న వాళ్ళ వయసు కూడా ఎందుకు రాశారు? వాళ్ళు కూడా తప్పు చేశారా? అవునైనా వాళ్ళు తప్పు చేశారు. ఒకసారి చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనము. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. హేబేలు తప్పు చేశాడు. దేవుని నమ్మిన నీతిమంతుడు అనుకుంటున్నారు కదా మీరు. ఎరదు నీతిమంతుడు అనుకుంటున్నారు కదా. హానోకు నీతిమంతుడు అనుకుంటున్నారు కదా. మెతుషెల నీతిమంతుడు అనుకుంటున్నారు కావాలా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేదు. యోబు కూడా తప్పు చేశాడు. నోవాహు తప్పు చేశాడు. వీళ్ళందరూ తప్పు చేశారా? నోవాహు సంతతి పిల్లలు షేము, హాము, యాఫెతు వాళ్ళు తప్పు చేశారా? అవును చేశారు. ఆదాము చేశాడు, హవ్వ చేసింది, హేబేలు చేశాడు, కయీను చేశాడు, షేతు చేశాడు, ఏనోషు చేశాడు, మాలేలు చేశాడు, ఎరదు చేశాడు. ఎంతమంది గురించి చెప్పమంటారో భూమి మీద పుట్టినటువంటి వారిలో? నాయనా, వీళ్ళందరూ నీతిమంతులని నన్ను నమ్మినా తప్పు చేశారు వీళ్ళు. చదివారా? ఈ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాస్తున్నాడు దేవుడు? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. వీళ్ళందరూ తప్పు చేశారు నాయన, వీళ్ళందరూ తప్పు చేశారా? తప్పు చేశారని నేను వదులుకోలేదు. తప్పు చేశారని వెంటనే నేను చంపుకోలేదు. తప్పు చేశారని వీళ్ళెందుకు నాకు అని నేను అనుకోలేదు. నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశాను. ఆదాము గురించి 930 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు వాళ్ళ కోసం ఎదురు చూసినటువంటి దేవుడు నీ కొరకు నువ్వు నమ్మకపోయినా నీ గురించి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో చెప్పు. చూడలేదా? 40 సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, 50 సంవత్సరాలు నమ్మిన వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు నమ్మిన వాళ్ళు ఉంటారు, 70 సంవత్సరాలకు నమ్మినటువంటి వాళ్ళు లేరా ఈ భూ ప్రపంచంలో? ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని సంవత్సరాలు తప్పు చేసి, తప్పు మీద తప్పు చేసి, చేసిన తప్పే చేసి, అబ్బబ్బబ్బబ్బబ్బ రోజూ తప్పు చేస్తున్నా. నిన్నెందుకు చంపుకోలేకపోయాడంటే, రే సావుకైతే క్షణాలు, వదులుకోవడానికి క్షణాలు కాదురా. వదులుకోవడానికి క్షణాలు కాదు. కావాలనుకుంటే చాలాసేపు ఎదురు చూస్తాను. ఇక నువ్వు నమ్మవు అని తెలిస్తే కొన్ని సంవత్సరాలకు నేను నిన్ను వదులుకుంటాను రా అంటున్నాడు దేవుడు. ఏమి దేవుడు అండి, ఏమి దేవుడు! ఎంత ప్రేమ! వదులుకోలేకపోయినంత ప్రేమ. ఎన్ని సంవత్సరాలైనా నీ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ. ఎన్ని తప్పులు చేసినా ఆయన నిన్ను క్షమించాలి. మారుతాళ్లే, వీడు మారుతాళ్లే.
దొంగతనాలు చేసి దొంగతనాలు చేసి దొంగతనాలు చేసి దొంగతనాలు చేసి అబ్బాబ్బా బందిపోటు అనే పేరు తెచ్చుకున్నాడు నా కొడుకు. ఎవరు? సిలువ మీద దొంగ. వాడికి సిలువ మీద ఇప్పుడు మారు మనస్సు వస్తుందట. ఎక్కడొస్తుంది? సిలువ మీద. సంతోషం పంపిద్దామా? ఇంకా పుట్టలేదు. జాన్సన్ పంపిద్దామా? ఇంకా పుట్టలేదు. మరి ఎవరిని పంపిద్దాం? ఒక్కడైనను నశింపవలనని నాకు ఇచ్చలేదురా, కనుక నువ్వు పనిచేయి నాయనా. శుక్రవారం వాడిని సిలువ వేసి చంపుతారు, నువ్వు కూడా ఆ శుక్రవారమే ఆ సిలువ పక్కనే, ఆ దొంగ పక్కనే నువ్వు సిలువ వేయబడాలి. వాడు లాస్ట్లో నిన్ను అడుగుతాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ మారుతాడంటాడు. ఏం చేయాలి? ఎవరిని పంపిద్దాం? యేసు ప్రభువుని. సిలువ మీద 7 మాటలని ఎన్నో వందల మంది ప్రసంగికులు చెప్పారు కదా, ఎప్పుడని ఈ మాట చెప్పారా? వీళ్ళకి 7 మాటలు తప్ప బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ మాట రాదు వీళ్ళకి. సిలువ మీద 7 మాటలు ఏంటండి? ఎన్ని మాటలు? ఆది కాండంలో ఈ మాట నీకు కనిపించలేదా? 930 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడో అన్నది బైబిల్లో రాయబడి నేటికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినా ఎందుకు ఆదాముకు దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఎందుకు వదులుకోలేదని ఎందుకు నువ్వు ఆలోచించలేకపోయావు? నీ జన్మకైతే నేను యుగాలు, నీ జన్మ కొరకు నేను యుగాలు కనిపెట్టాను. నువ్వు మారుతావని సంవత్సరాలు ఎదురు చూశాను. అంతే కదండి, నీకోసమే ఎదురు చూశాను నేను, నీకోసమే. నిన్ను వదులుకోవాలంటే పెద్ద పని. కరోనాతో ఆయన చంపేసుకోలేడా? ఆయన చంపుకోలేకపోయాడు. మిమ్మల్ని అందరినీ ఎందుకో భూమి మీద బ్రతికుంచాడు తెలుసా? అతను గురించి నువ్వు తెలుసుకుంటావని. ఆదాము తప్పు చేసినా, ఆదాము చెట్టు పండు తిన్నా, చెట్టు పండు తిన్న ఆదాము ఏం చేశాడు? యూదా పత్రికలో ఏమని ఆదాము కొరకు రాశాడో చూడండి. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 14వ వచనము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు అన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరిశుద్ధ పరివారముతో వచ్చెను. చెబుతున్నారట, ప్రవచించారట. ఆదామునైనటువంటి నేను, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు 2వ రాకడలో పరిశుద్ధుల పరివారముతో వస్తాడు, ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ తీర్పు చెప్పింది ఆదాము. ఏం చేశాడండి? ఆదాము పండు తినేసి భార్యతో కాపురం చేసి పిల్లల్ని కన్నాడు అనుకుంటున్నారు మీరు. పని చేశాడు, చెప్పాడు, ప్రజలందరికీ చెబుతూ వస్తున్నాడట. ప్రవక్త ఆదాము చెప్పాడా? దేవుడి గురించి చెప్పాడా? యేసు వస్తున్నాడని చెప్పాడా? యేసు గురించి ఆదాముకు తెలుసా? చిన్న తప్పు చేసిన అతడే దేవుని గురించి ప్రకటించి యేసు వస్తాడని చెబితే
ఆ యేసు గురించి తెలుసుకున్న నీవు ఎన్నిసార్లు చెప్పావు యేసు కోసం? ఎందుకు ఈ సభలు పెట్టారో తెలుసా? ఎందుకు ఈ గ్రౌండ్ అంతా క్లియర్ చేశారో తెలుసా? ఈ ఊరు చివర్లో, ఈ మారుమూల, ఈ మూలలో ఎందుకు ఈ మీటింగులు పెట్టించారంటే చెప్పాలి, చెప్పాలి దేవుడి కోసం. పిల్లరా, తప్పు చేశారన్నది ప్రపంచం చూస్తున్నది కానీ చేసిన వాళ్ళు ఏం చెప్పారో ఏం చేశారో అన్నది బైబిల్లో రాయబడి ఉన్న ఒక్కరికి తలకెక్కలేదండి. వాళ్ళు ఏం చేశారు? అయ్యో నేను ఇలా తప్పు చేశాను, అయ్యో చెట్టు పండు తినేశాను, ఆ దేవుడు తీర్పు ఇచ్చాడు. నిజమే, తప్పు చేసిన వ్యక్తిని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కనుక ఒక పని చెయ్యాలి, ఈ ప్రజలందరూ తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే ఆ దేవుని గురించి యేసు కోసం చెప్పాలి అనుకొని చెప్పారండి. వాళ్ళు ఎదురు చూశాడు గనుక, దేవుడు యుగాలు ఎదురు చూశాడు గనుక, తప్పు చేసినా ఈ 930 సంవత్సరాలు ఆదాము నా గురించి చెబుతాడు అని ఎదురు చూశాడు. నువ్వు చెప్పావా? మీ ఊర్లో మీటింగ్ పెట్టావా? ఎన్నో తప్పులు చేసిన నీవు దేవుడి గురించి ఇంకా బాగా చెప్పాలి. ఒక్క తప్పు చేసిన ఆయనే దేవుడి గురించి అంత గొప్పగా చెబితే, చిన్ననాటి నుండి బాల్య దినముల నుండి చెడిపోయి, స్కూల్లోనే చెడిపోయి, హై స్కూల్లో చెడిపోయి, కాలేజీలో చెడిపోయి, ర్యాగింగ్ చేసి ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం ఎన్నో అబద్ధాలాడి, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో మోహపు చూపులు చూసి, ఇన్ని తప్పులు చేసినటువంటి నీవు ఏ రోజైనా దేవుని గురించి చెప్పాలి అని ఏ రోజైనా ఆయన నీ కోసం ఎదురు చూశాడని ఎదురు చూసావా? యుగాలు ఎదురు చూశాడు ఆయన. వదులుకోవాలంటే ఒరే క్షణాల్లో వదులుకోగలనరా, కానీ మీకు తెలియదు కదా. పాపం నా కొడుకు ఏమీ తెలియదండి. అప్పుడప్పుడు ఏమంటారు? నా కొడుకు ఏమీ తెలియదండి, అళ్ళే వీడి చేత ఇలా చేయించారు, వీడు అమాయకుడు. అబ్బా ఎవరట? వీడు అమాయకుడు అండి, వీడికి ఏం తెలీదు. వాళ్ళే దుష్ట సాంగత్యం. మళ్ళీ ఇట్టుండి రెఫరెన్స్, ఇది చెన్నింటోడా, మనోడు చెన్నింటోడా, మా జ్ఞాని సెల్ ఫోన్లోనే చిత కొడుతున్నాడు. పిల్లరా, వదులుకోవాలంటే ఎంతసేపు అండి, కానీ వదులుకోలేకపోయాడు ఆయన. ఈ ప్రపంచాన్ని వదులుకోలేకపోయాడు ఆయన. ఈ సమాజాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఆయన ఎడల ఏదో ఒక విధంగా ఆయన కోపం రప్పించే కార్యక్రమాలు చేస్తున్నా ఆ దేవుడు వదులుకోలేకపోతున్నాడంటే ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి. విడాకులిచ్చినా ఆమె నాకు కావాలి అనుకుంటున్నటువంటి ఈ ప్రేమికుడు ఎన్ని తప్పులు చేసినా, ఆ దేవుని మీద తిరుగుబాటు చేసినా, దేవుడు లేడని నువ్వు అంటున్నా, ఆ దేవుణ్ణి దూషిస్తున్నా, బైబిల్ కాలుస్తున్నా, ఆయన ఎందుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడంటే, నీ జన్మ కోసం నేను ఎదురు చూసింది యుగాలైనప్పుడు ఆ మాత్రం 2 రోజులు ఎదురు చూడలేనా? ఒక 2-3 సంవత్సరాలు ఎదురు చూడలేనా? 60-70 సంవత్సరాలు నేను ఎదురు చూడలేనా? యుగాలు ఎదురు చూసిన దేవుడు 100 సంవత్సరాలు చూడడానికని పెద్ద పనేటండి. దేవుడు ఎంత ప్రేమమయుడండి. మనమంటే ఆయన ఎంత కాలం ఎదురు చూస్తున్నాడండి. ఆయన యుగాలు ఎదురు చూస్తే ఈ 3 రోజులు ఈ మాటలు వినడానికి మనకు ఎలాగనిపిస్తుందండి? మొదటి రోజు వస్తాను కానండి, 2వ రోజు రాలేనండి. 2 రోజులు రానండి,
నేను పోటుగాడిని, మూడో రోజు వస్తాను. అబ్బాబాబాబాబా, మూడో రోజు వస్తావా? ఎందుకు? 3 రోజులు నేను 3 గంటలకు అక్కడ కూర్చోలేను. నేను ఈ వాక్యం వినడానికి అంతసేపు నేను ఎదురు చూడలేను. ఎదురు చూడని నువ్వెంత, ఈ యుగాలు ఎదురు చూసిన ఆయనంత. ఏటండి ఆయన ఇంత ప్రేమికుడు? ఏటండి ఇలా ప్రేమిస్తున్నాడు? ఏటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఒక మాటలోకి ఆయన కొట్టి పడేశాడండి. చెప్పేశాడు ఆయన, మిమ్మల్ని ఎంతో ప్రేమించానురా. ఇశ్రాయేలు గురించి అంటున్నాడు, వారు నా మీద తిరగబడ్డారు వాళ్ళు. కానీ ఆయన తిరగబడిన జనం కొరకు యేసును పంపించి రక్షించాలనుకున్నాడంటే, అబ్బా ఏమి ప్రేమికుడండి ఆయన. పిల్లరా, మనలో ఎందరమో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. కానీ ఎందుకో మనం ఎప్పుడు దొరికిపోలేదు. దేనికి ఎందుకు దొరికిపోలేదు? ఏ లారీకో, ఏ బస్సుకో, దేనికో దొరికిపోతే, నువ్వు చచ్చిపోతే, ఇదే భక్తిహీనతతో చచ్చిపోయి పాతాళానికి జారిపోతే ఏమైపోతారు? సిలువ మీద దొంగ దగ్గర యేసుక్రీస్తు ఆ రోజు సిలువ వేయబడకపోతే ఆ దొంగకి నరకంలో ఎంత మంటల్లో కాలిపోదుడండి. ఇలారా, ఎంత ప్రేమించాడండి ఆయన. అందుకే దేవుడు ఏమి రాశాడు చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. రోమపత్రిక 3వ అధ్యాయము. ఏ భేదము లేదు, అందరూ 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 మొత్తం అన్ని ఇవే కేసులు అంటున్నాడు ఆయన. అందరూ ఎలాంటి చెడ్డ మంచోళ్ళు, నీతిమంతులే, బ్రాకెట్లో పాపులు. ఎవరండి నీతిమంతులే? పాపము చేయక బ్రతుకు నీతిమంతుడు ఒక్కడైనను. వాళ్లే తప్పులు చేశారా, మీరనగా ఏమాత్రం? మీరు అంతే. ఈ మానవులంటే అంతే. అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు ఆయన, మట్టి నుండి మనము తీయబడిన వారము. మనమట మంటి నుండి పుట్టిన వారము. ఈ మంటి నుండి పుట్టిన ఈ బ్యాచ్ అంతా ఇంతే, అంతే. పక్కనే ఉంటాడు, కుట్ర పంతాడు. పక్కనే ఉంటాడు, సంఘాన్ని విడదీసి ఇంకో సంఘం పెట్టేస్తాడు. అంతే కదండి. ఇలాంటి వాళ్ళు లేరంటారా? మనలోనే ఇందులో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. వాళ్ళు చూడగానే నేను నవ్వుకుంటాను. అందుకే వాళ్ళు నవ్వకముందే నేనే నవ్వేసి పలకరించేస్తుంటాను. ఎందుకంటే మీరు ప్రసంగి 7:20 కదా. అంతే కదా నాన్న. వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి ప్రభు. ఎంతోమంది చేశారు కదా. దేవుడు అర్థం ఏంటండి నిజంగా? ఏమంటే దేవుడు అర్థమైపోతే దేవుడు అంటే పిచ్చిపోతాడు. దేవుడు అర్థమైపోతే ఎంత దూరమైనా ఆ సభలకు వచ్చేస్తామండి. దేవుడు అర్థమైపోతే ఆ దేవుడు కొరకు ఏదైనా ఇచ్చేస్తామండి. దేవుడు అర్థమైపోతేనండి, అబ్బా ఇంత మంచి దేవుడు అని అర్థమైపోయిన తర్వాత ఏమనిపిస్తుందండి? అతని దగ్గరికి వెళ్ళకుండా ఉంటే బాగోదురా, బాగోదు. కొన్ని టైంలో ఏమంటాం ఏంటి, వాళ్ళు మన పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదండి, మనం ఆ పెళ్లికి వెళ్ళగానే ఇచ్చి కనీసం చిన్న స్టీల్ కాప్ అయినా మనం ఇవ్వాలండి. వెళ్ళాలి వాళ్ళ పెళ్ళికి? వాళ్ళ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళాలి? గతంలో మన దగ్గరకు వచ్చారు, గతంలో మనకిచ్చారు, అందుకే మనం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పిల్లరా, ఇంత దూరమైనా మీరు వచ్చారు, చూశారు, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా.
పిల్లరా, దేవుడు అంటే నిజంగండి చాలా ప్రేమమయుడండి. ఆయన నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు. నువ్వు 100 సంవత్సరాలకు బాప్తిజం పొందుతానని నువ్వు అన్నావు అనుకో, నిజంగా ఆయన నీ గురించి అన్ని సంవత్సరాలు ఎదురు చూసి నీకు అన్ని సంవత్సరాలు ఇచ్చేస్తాడు. నిజం. ట్రై చేసి చూడండి, ట్రై చేసి చూడండి. పిల్లరా, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ తాలూకా తుది శ్వాస విడిచిపెట్టినటువంటి వాళ్ళందరి ఆయుష్కాలాన్ని రాశాడు. నేను వాళ్ళను ఇన్ని సంవత్సరాలు వదులుకోలేకపోయాను, ఇగో ఇతనిని ఇన్ని సంవత్సరాలు వదులుకోలేకపోయాను, ఇదిగో పలానా వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు వదులుకోలేకపోయాను, ఇన్ని 100 సంవత్సరాలు వాళ్ళను వదులుకోలేకపోయాను. 70-80 సంవత్సరాలు ఏంటి? 70-80 ప్రియులారా, ఎంత మంచివాడండి ఆయన. ఆయన గురించి సేవ చేయగలవా? ఆయన గురించి చెప్పగలవా? ఆయన గురించి నువ్వు ఎన్ని కష్టాలైనా అనుభవించగలవా? ప్రియులారా, దేవుడంటే అర్థమైపోతే, దేవుడంటే పిచ్చెక్కిపోతే, అలాంటి వాడు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా అతడు దేవుడు పని చేస్తాడండి. అలా దేవుడు పని చేసినటువంటి ఒక వండర్ఫుల్ వ్యక్తిని నేను చూపిస్తాను మీకు, షాక్ అయిపోతారు. కీర్తనల గ్రంథము 90 అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయాసము దుఃఖమే అది నాకు కావాలి. కీర్తనలు 90 అధ్యాయము 10వ వచనము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. చాలండి, ఆయాసము దుఃఖమే. 70 అంటే 70 సంవత్సరాలంటే ఆయాసం దుఃఖం. మొన్న జయశాలి గారు మీటింగ్కి వచ్చి మాట్లాడండి అంటే, లేదు నాయనా మీరు మాట్లాడండి, నేను ప్రార్థన చేస్తానులేండి. అంటే ఆయనకి ఏమనిపిస్తుంది? ఆయాసం. ఇంకోటి చెప్పంటారా? దుఃఖం అండి. పాపం అతనికి ఎంత బాగాలేదు. అయ్యో ఆయనకి దుఃఖమా? బయటికి ఆయన అలాగున్న లోన ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 70, 73, 74 దుఃఖం, 75 దుఃఖం, 76, 77, 78, 80 దుఃఖంలోకి వచ్చేసారు ఆయన. 90 దుఃఖం, 100 దుఃఖం, 110 ఇంకా దుఃఖం. ఈ దుఃఖం 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 అని చెప్పిన అతను ఎవరు అనుకున్నారు? మోషే. మోషే అంటున్నాడు, 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర ఉంటే, 40 సంవత్సరాలు అరణ్యానికి పారిపోయి 40 సంవత్సరాలు నేను అక్కడ వేస్ట్ చేసుకుంటే, 80 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్న నేను ఆయాసం దుఃఖంలో దేవుని పని చేశాను అంటున్నాడు మోషే. ముప్పై 40 ఉండి కుర్చీ మీద కూర్చోడానికి బద్ధకం. 50 సంవత్సరాలు ఉన్న రావడానికి నీకు బద్ధకం. 60 సంవత్సరాలు ఉన్న నువ్వు రావడానికి నీకు బద్ధకం. చూసారా, ఎవరు? బద్ధకరత్న. నాకు ముసలాతనం గెసలాతనం అంటే నేను అనుకుంటాను ఎంత వయసు అని అడుగుతాను. 60 లోపు అంటే నోరు మూసుకొని రావాలా? నీకేం ఆయాసం? ఏం ఆయాసం? 69 వరకు నీకేం లేదు. బైబిల్ అంటుంది. ఏమంటుంది బైబిల్? 70 అంటే ఆయాసం దుఃఖము, 80 ఆయాసం దుఃఖము, 90 ఆయాసం దుఃఖము, 110 ఆయాసం దుఃఖం, 119 అబ్బబ్బబ్బబ్బా
80 నుండి 120 వరకు మోషే చనిపోయిన 40 సంవత్సరాలు ఆయాసం దుఃఖంతో పనిచేశాడు. ఇదే ప్రసంగం నేను జయశాలి గారి ముందు చేయాలనుకుంటున్నాను. ఆయన 70 తర్వాత కూడా, ఆయన 80 తర్వాత నుండి ఆయన ఆయాసం తక్కువ ఉన్న ఆయన పనిచేశారు. మీరేమి ఫీల్ అవ్వకండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు సింహమే, మీరేం కంగారు నేను అందామని ఉంది నాకు. ఆయనకి ఈ ప్రసంగం చెప్పాలని ఉంది నాకు కదండి. వాదార్పు కదండి, ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉండదా? ఒకసారి నేను రండి 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 అని మెట్లు ఎక్కించేస్తాను నేను స్పీడ్గా. అంటే నాకు తెలీదు. ఆయన, ఒరే నాకు మరి చాలా ఎక్కువ వయసు కదరా, నీలాగా నేను ఎలాగరా పరిగెత్తగలను. నేను మర్చిపోలేకపోయానండి ఆ డైలాగు. నిజమే కదా అంటే, పెద్దోళ్ళు అన్నప్పుడు మన కంగారు మన వయసులో ఉన్నాడు కానీ ఏదో గెంతుతాము, పరిగెత్తాం. 60 సంవత్సరాలు వచ్చారంటే పాపం వాళ్ళకి ఎలాగుంటాయండి, పాపం కష్టం కదండి. పిల్లరా, 80 నుండి 120 సంవత్సరాలు ఆయాసంతో దుఃఖంతో సేవ చేశానని ఆ మోషే గారే ఈ కీర్తన 90వ అధ్యాయం ఆయనే రాశాడండి. అందుకే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? 80 నుండి 120 వరకు ఆయాసం దుఃఖం అయితే ఈ ప్రజలందరినీ నడిపించాలి అంటే చిరాకు పడితే కుదరదు, చిరాకు పడితే కుదరదు. అయితే నేను 80 నుండి 120 వరకు ఒక పాత్ర నేను ప్లే చేయాలి, ఒక కొత్త పాత్ర నాలో నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అదేంటో తెలుసా? మిక్కిలి సాత్వికము. బా, నేను బైబిల్ చదివి, వచనాలు చదివి, నేను ఎక్కడెక్కడో చెప్దాం అనుకుంటానండి, కొత్త కొత్త టైటిల్స్ ఇచ్చి, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే నాకు ముందు బీపీ రేజ్ అయింది, కానీ ఏం కావాలి? మీకు ఎలాగుంది? మీకు చిరాకు ఉంది. మీరు రాకపోతే సంతోష్ ఇంకా చిరాకు పడుతున్నాడు కదా. చిరాకు పడితే ఎలాగండి? డబ్బులండి, డబ్బులు లక్షల ఖర్చు పెట్టారు ఈ పొలాన్ని తవ్వడానికి, దున్నడానికి, ఇదంతా సాఫ్ చేయడానికి. ఎండలో ఇంతసేపు వీళ్ళు ఇంత కష్టపడిపోతే ఎలాగవుతుంది ఇది? బాగా గుక్కుల్ని మింగుకొని ఉన్నాను నేను తెలుసా. పిల్లరా, చిరాకు పడితే మోషే ఏమనుకున్నాడు? 80 పాడు చేసుకున్నందుకు నేను నోరు మూసుకొని దేవుడు పని చేయాలి, అంతేనా? 120 సంవత్సరాలు 80 వేస్ట్ చేసుకున్నందుకు ఏం చేయాలి? మిక్కిలి సాత్వికంగా ఇక నేను పని చేయాలి. పిల్లరా, BOUIలో ఉన్నోళ్ళకి చెప్తున్నాను, చిరాకు పడకండి. మీకంటే చిరాకు మాకు అందరికీ ఉంది. ఎందుకు చిరాకు? 50కి చిరాకా? 87కే చిరాకు లేదు, అంతేనా? 80 ఉన్న మోషేకు లేని చిరాకు 40 ఉన్న నీకెందుకమ్మా? ప్రియులరా, యుగ యుగాలు ఎదురు చూసినప్పుడు 40 సంవత్సరాలకు నువ్వు ఎందుకు అప్పడితే ఎలా? చిరాకు పడితే ఎలా? నేను చంపేస్తుంటానండి పాటల విషయంలో. నా పక్కన పాటలు చేయడానికి వస్తారా, వీళ్ళకు ఉరిశిక్ష ఒకటే లాస్ట్. అంతా చేసిన తర్వాత నాకు బాగాలేదంటారు, తీసేయి మరొకటి. మా వాళ్ళు కూడా ఏమనుకోరండి. సరే, మళ్ళీ ఏదో చేస్తారు, అంతే కదండి. బాగుండాలి కదండి, బాగుండాలి వద్దా? బాగుండాలి.
ఈసారికి ఇలాగ అయిపోయిందండి. అదేంటి ఇది, ఈసారికి ఇలాగ అయిపోవడం ఏంటి? నో, పాడవడానికి వీల్లేదు, చెడిపోవడానికి వీల్లేదు. ఎన్ని రోజులైనా టైం తీసుకొని అది బాగా చేయాలి. అది జాన్సన్ విక్టర్ అంటే. అందుకే పాటలు చూడండి, చాలా టైం తీసుకుంటాను. నన్ను కంగారు పెట్టేస్తారు, అన్నీ పంపించండి, పాటలు పంపించండి, పాటలు పంపించండి, ఇంకా ఆపుతున్నారేంటి, పంపించండి ఏడు పంపించండి బాబు. నా బాబు మీరు టెన్షన్ ఎందుకు మీకు? సాత్వికము ఉండగా మోషే ఎవరటండి? టాప్ అండి ఆయన. సేమ్ క్యారెక్టర్లో ఈయన వచ్చాడండి యేసుప్రభు వారు. ప్రజలు కేకలేస్తున్నారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అయ్యో మీకే కదా స్వస్థతలు చేశాను, మీ ఇంట్లో వాళ్ళు బాగు చేశాను కదా, ఇలా పేలితే ఎలా? ఇలాగ ఏమండం లేదండి ఆయన. వీరేం చేయుచున్నారు, వీరెరుగురు. ప్రియులారా, ఈ మధ్య నేను అదే తెలుసుకున్నాను. కోపం పడితే, చిరాకు పడితే పనులు జరగవు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కదండి వాక్యాలన్నీ. కనుక మనం ఏం చేయాలి? ప్రశాంతం అండి, ప్రేమ, సాత్వికమును, సహనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఏం చేయాలట? మనం ధరించుకోవాలి, అమర్చుకోవాలి. కానీ మోషే 80 సంవత్సరాలు పాడు చేసుకున్నందుకు నేను మిక్కిలి సాత్వికుడిని అయిపోవాలి భూమి మీద. ఆ ఫరో ఎన్ని మాటలు ఆడుతున్నా, ఆ ఫరో కుమార్తె నన్ను ఏమంటున్నా, ఇశ్రాయేలీలు నన్ను ఏ విధంగా దూషిస్తున్నా, నేను సాత్వికంతోనే పనిచేసి ఈ పాలు తేనెలు ప్రవహించి దేశానికి వీళ్ళని నేను నడిపించాలి. ప్రియులారా, దేవుడే యుగ యుగాలు ఎదురు చూస్తే, ఆయనే అంత దీర్ఘశాంతము కలిగి ఉంటే నువ్వు ఈ క్యారెక్టర్ని మెయింటైన్ చేయి. నిన్నందరూ ఇష్టపడతారు. నువ్వు ఇదే క్యారెక్టర్ని డెవలప్ చేయి. ఈయన మిక్కిలి సాత్వికుడండి అంటారు. సాత్వికులు భూలోకమును. సూపర్. ప్రియమైన దేవుని పిల్లారా, యుగ యుగాలు ఎదురు చూసిన ఆయన సాత్వికుడు కాకపోతే నువ్వెప్పుడూ లేచిపోయేదానివి. ఆయన ఎదురు చూశాడు, నీకోసమే ఎదురు చూశాడు. ఎప్పుడు చిరాకు పడకండి, టైం అయిపోతుంది ఇంకా వదలరేంటి అని అనుకోకండి. అంతేనా? అయ్యో పాపం వాళ్ళు ఏవో అనుకుంటున్నారు, మన ఎదురుగుండే తింటే బాగోదు అని అనుకుంటావా? ఇంకా కూరేయండి, సిగ్గు లేకుండా. అంతేనా? ఇక్కడ ఏమనుకుంటావు నువ్వు? ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం, నేను అసలే పొట్ట జక్కయ్యని అనుకొని తినేస్తావు. నేను పొట్టి, నీది పొట్ట. ప్రియులారా, దేవుడు చాలా మంచోడండి, సూపర్ అండి. ఆయన మీరు అర్థం చేసుకుంటేనండి ఇంకా ఆయన మీరు వదలరు, చిరాకు పడరు. సాత్వికంతో ఎంత పని అయినా చేయాలనుకుంటారు, ఎంత టైం అయినా కూర్చుంటారు. పిల్లరా, దేవుడు మన కోసం యుగాలు ఎదురు చూశాడు. ఆయన క్షణాల్లో వదులుకోకూడదు అనుకున్నాడు. వదులుకోవడానికి సంవత్సరాలు రా, సావుకైతేనే మన దగ్గర రావాలి కదా. నీకు అసలే ప్రయాణం ఎక్కువసేపు చేయబుద్ధి అయ్యదు. అంతేనా? నాకు ఎక్కువసేపు చేయబుద్ధి అయ్యేదండి. స్పీడ్గా వెళ్ళిపోతుంటాను నేను. సంతోష్ కూడా అంతే, తెలుసా మీకు? తెల్లవారు 4 గంటలకి వైజాగ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఎంత కష్టం, ఎంత దూరం. ఎక్కడ మంగళగిరి, ఎక్కడ విజయవాడ, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడి మళ్ళీ ప్రసంగం చెప్పడం ఎంత కష్టం. పిల్లరా, దేవుడు పని అంటే నా నామమును బట్టి, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.
అలా నువ్వు ఉంటే నిన్ను తిప్పుతాడు, అలా ఉంటే నిన్ను గొప్ప చేస్తాడు, అలా ఉంటే నీతో ఆయన మాటలు చెప్పించుకుంటాడు. అలా సాత్వికులు చెప్పేవాళ్ళు ఆయనకు కావాలి. అలాంటి వాళ్ళ కోసం ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు. అలాంటి వాళ్లకు ఎన్ని సంవత్సరాలైనా ఇస్తాడు. జన్మకైతే యుగాలు, వదులుకోవడానికి సంవత్సరాలు, చావుకైతే క్షణాలు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఏమి రాశారో ఇదంతా ఆలోచించే చెప్పాను. మీ పిల్లలు ఎలా ఉండాలో, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎంతకాలం ఎదురు చూశారు, మేవెన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నారు, ఇదంతా చూస్తుంటే మీకంటే ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరు లేరనిపిస్తుంది. చెబితే మీ గురించే చెప్పాలనిపిస్తుంది. మీరు మీ గురించి ఎంతసేపు అయినా చెప్పాలనిపిస్తుంది. ఎంతైనా మీ కొరకు ఖర్చు చెయ్యాలనిపిస్తుంది. మీ పిల్లలు అలాగే చేశారు. ఎండలో దీన్నంతటినీ సిద్ధపరిచారు. ఈ రోజంతా మీరు చాలా చల్లటి వాతావరణం చేశారు. మీరే చేశారు. మీ వినాలనే మీ పిల్లలు విన్నారు, ఆలోచించారు, మంచి నిర్ణయం తీసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.